నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నేతృత్వంలో హాస్యభరితమైన నాటక ప్రదర్శన ఆకట్టుకున్న పల్నాడు ఎమ్మెల్యేల నటన వైభవం. ఆర్థికవంతుల సహకారంతో పేదల అభివృద్ధికి P4 సర్వే. సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష సమావేశం. మర్రి రాజశేఖర్ ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మోసం చేయలేదు. మర్రి కుటుంబానికి జగన్ అండగా ఉన్నారన్న మాజీ మంత్రి విడదల రజని. P4 తో పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్. నరసరావుపేట పట్టణంలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అవగాహన ప్రదర్శన. వైభవంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు. గుబురు మీసాలతో ప్రత్యేకంగా దర్శనమిచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో P4 సర్వేపై కలెక్టర్ అరుణ్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. తద్వారా మెజారిటీ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. అట్టడుగు కుటుంబాల వివరాలు సేకరించి ఆర్థికవంతుల సహకారంతో వారి ఉన్నతికి చేయూతనివ్వడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. గురించి భూములిచ్చిన రైతులు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, దానికి P4 సర్వే ఉపయోగపడుతుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టేక్ హోల్డర్స్ P4 సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కువ మంది ఇందులో పాల్గొనేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్ధ గణాంకాధికారి శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ ఎండి నవీన్ కుమార్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి మన ఊళ్ళో వంటమంది ఎలా 100 కుటుంబాలు నేర్పిస్తే దాంట్లో ఒక 5 మంది కుటుంబాలు కొంచెం బాలసకి కొంచెం మనం కూడా మనుషులు లేకపోతే డబ్బు పడితే ఆర్థికంగా బాగా జరిగింది కొనిస్తాం. అలా మిగతా వాళ్ళు 50-60% మిడిల్ క్లాస్లో ఉంటారు. ఆ ఇచ్చడానికి సంకృతిగా చేస్తుంటారు. 20% మాత్రము ఆరోగ్యంగా ఉండాలి ప్రతి జిల్లాలో. సో ఇప్పుడు ఈ 20% ఎవరు అనేది ఈ సందర్భాలు మనకు తెలుస్తుంది. వాళ్ళు కౌలు కావచ్చు, లేదా అప్పుడు వాళ్ళ సెగ్మెంట్ రైతు కావచ్చు, వాళ్ళ సెగ్మెంట్ మన పాట సంస్థలు రైతులు కావచ్చు. చదువుకొని ఏ ఉపాధి దొరక పెద్ద వైద్యులు కుటుంబాలు కావచ్చు డేటా తెలుసుకుంటా. ఈ 20%ని ఎవరైతే కింద వాటర్ మోస్ట్ అంటాము, అక్కడ అన్నటువంటి ఈ కుటుంబాలు అంటామో ఆ డేటా తెలుసుకుంది. దాంట్లో ఉన్నటువంటి ఊళ్ళో బాగా సెటిల్ ఉన్నారు. ఉదాహరణకి ఏదో చూసుకుంటే పెద్ద ఉంటారు, వాటిలో వాళ్ళు చెప్పాలని సెటిల్ అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక ఈ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఈ P4 పేదరికను నేను రాష్ట్రంగా చేయడం కోసం P4 పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. P4 అంటే పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ అన్నమాట. అంటే ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు వీరి యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. దీంతో మనకి 3 రకాలుగా P4 చేస్తుంది. ఏంటంటే మన 8వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో, ప్రతి సెక్రటరీలో 20% కింద, అంటే దీని మొత్తం జనాభాలో పైన 10% ఉన్నవాళ్ళు డబ్బు వాళ్ళ కింద చుక్కర అక్కడిగా ఉన్నటువంటి 20 వర్గాలని 20% వర్గాలని విజల్ని గణించడం కోసం మొన్న 8వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు సర్వే చేపట్టడం జరిగింది. నిత్యం ప్రజల సేవలో అభివృద్ధి కోసం పరితపించే ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు, కార్యకర్తల విన్నపాలు పరిష్కరించడంలో క్షణం తీరిక లేకుండా ఎమ్మెల్యేలు గడుపుతుంటారు. గత ప్రభుత్వంలో సభా సంప్రదాయాలను ఆనాటి పాలకపక్ష ఎమ్మెల్యేలు మంటగలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఆ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంది. సభా గౌరవాన్ని పెంపొందించే విధంగా శాసనసభ్యులందరూ హుందాతనంగా వ్యవహరిస్తున్నారు. శాసనసభ సమావేశాల ముగింపుతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటల పోటీల్లో పోటీపడ్డారు. అనంతరం ఎమ్మెల్యేలు వివిధ వేషాలు, పాత్రలతో తమ నటన ప్రతిభను చాటారు. శాసనసభ్యులు సాంస్కృతిక ప్రదర్శనలు వారికే కాకుండా ప్రజలకు ఆనందాన్ని, హాస్యాన్ని పంచాయి. ఇందులో పల్నాడు జిల్లాకు చెందిన 3 ఎమ్మెల్యేలు ప్రదర్శించిన నాటక సన్నివేశాలు ఆసక్తితో పాటు హాస్యం పండించాయి. విజయవాడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సర్వత్రా ఆకట్టుకున్నాయి. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు, వినకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ప్రదర్శించిన స్టేజీ నాటకం ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య చోటు చేసుకున్న వివిధ పరిణామాలను హాస్యక్తంగా ప్రదర్శించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం కడుపుబ్బా నవ్వించింది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేల వేషధారణలు, హాస్యభరితమైన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధుల నటనా ప్రతిభకు అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చూసి చాలా రోజులైంది.
ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంత ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావురా? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయడం కష్టం, కుదరదు, ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిది. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడితేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞానం ఎవరిదన్నా? విజ్ఞానం కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? కరెక్ట్ సార్, కరెక్ట్. అరే, చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంక్ కొట్టమని. ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా. ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తాను సార్. నాగన్నని అదే నాగయ్య, ఏంటి సంగతి? పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్నా, చిన్న కోరిక. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో అడ్వాన్స్ పోస్ట్ ఖాళీ ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని తిరగటమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే, ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏమనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా, ఎమ్మెల్యేకి నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు, నమస్కారం పెట్టవాక. అన్నా, ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయి. ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే, మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారు చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయచ్చన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మనం చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. అన్న, డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏది కాదన్నా. కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు అనే ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిందన్నా. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఎన్నో ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా తిట్టుకోమాక. అది చేయలేదు, ఇది చేయలేదు. ఊర్లోకి వస్తా చూస్తా.
చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఆదేశంతోనే తాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేశానని తెలిపారు. ప్రజలకు మంచి చేయడంతోనే తాము ఓడిపోయామన్నారు. తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మర్రి రాజశేఖర్ని ఏమాత్రం మోసం చేయలేదన్నారు. మర్రి రాజశేఖర్ కుటుంబానికి అన్ని సందర్భాల్లో జగన్ అండగా నిలిచారని తెలిపారు. రాజశేఖర్కి వన్నె తెచ్చే పదవులే పార్టీ అధిష్టానం ఇచ్చిందన్నారు. పార్టీలో రాజశేఖర్ గౌరవానికి భంగం కలిగింది అనేది పూర్తిగా అవాస్తవమన్నారు. చిలకలూరిపేట ప్రజలు తనకు ఎప్పుడుగా అండగా నిలిచారని రజని చెప్పుకొచ్చారు. మనం చూస్తున్నాం, మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. నిన్న చూసాము, మర్రి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మర్రి రాజశేఖర్ గారు మాట్లాడటం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడటం జరుగుతాం. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్ళి, అప్పట్లో 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు రాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికి ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది. మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. మర్రి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటం, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్రి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి గౌరవం కన్నా మించి, గౌరవం కన్నా బెటర్గా అక్కడ గౌరవం వారికి దక్కుతుందనేటువంటి ఒక హోప్తో, ఒక ఆలోచనతో ఏదైతే మర్రి రాజశేఖర్ గారు ఆ పార్టీకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వారికి నేను ఖచ్చితంగా మీ హోప్కి తగ్గట్టు ఇక్కడికన్నా మించినటువంటి గౌరవం మీకు అక్కడ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే వినూత్న కార్యక్రమాన్ని నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు నిర్వహించారు. విద్యా సంస్థలు, కళాశాలలు, జనసందోహ ప్రదేశాల్లో డ్రగ్స్ వ్యతిరేక పరిణామాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ని ఆటోలకు అంటించారు. మాదక ద్రవ్యాలకు యువకులు దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సీఐ విజయ్ చరణ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం సూచించారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు అదేవిధంగా మన పల్నాడు జిల్లాలోని వారందరూ కూడా మన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రతి కాలేజ్లోను, స్కూల్స్లోను, అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్స్లోను మరికొన్ని ప్రదేశాల్లో మనం ఈ పోస్టర్స్ అనేది అందించి వీరికి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు, అదేవిధంగా బాడీ మీద చూపించే ప్రభావాలు తీసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచక్షణారహితంగా ప్రవర్తించి తెలిసి తెలియక కేసులు ఎదుర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ దీన్ని గమనించి డ్రగ్స్ వల్ల, అదేవిధంగా మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించి తల్లిదండ్రులు కూడా పిల్లలకి మీరు తెలియజెప్పండి. చెప్పి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అందరూ కూడా మీరు పాటుపడాలని చెప్పేసి దానికి సంబంధించి మీరందరూ వాళ్ళకి అవగాహన కల్పిస్తారని చెప్పేసి మాతో పాటు మమేకమై ప్రజలందరిలో కూడా ఈ అవగాహనని పెంపొందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట పురపాలక సంఘం కేసనపల్లికి చెందిన ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్య కార్యక్రమం P4 కార్యక్రమంపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో ప్రజలకు P4 పై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అర్ధ గణాంకాధికారి శ్రీనివాసరావు, పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు ప్రసంగించారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే అంశంలో భాగంగా పట్టణాల్లోని పేదరికాన్ని నిర్మూలించాలని, పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్ని రూపొందిద్దామని వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరికొద్ది క్షణాల్లో సారా దూరంలో రేడియో ప్రారంభం కాబోతుంది. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యసేవలు పాతబాటలో ఉండేలా చేస్తుంది. ఈ ఉద్యమంలో ఆరోగ్యవంతమైన, ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది. ఈ P4 పథకంలో మొట్టమొదటిగా ప్రతి ఇంటికి సర్వే చేసి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను సర్వే చేయడం జరిగింది. 19వ తారీఖు లాస్ట్ డేట్గా తీసుకుని చేశారు. ఇవాళ నుంచి వాళ్ళకి బిలో 20% ఉన్న పాపులేషన్ని గుర్తించి, హౌస్ హోల్డ్స్ గుర్తించి వాళ్ళకి అబోవ్ 10% ఉన్న హౌస్ హోల్డ్స్కి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని పేదల నుంచి పైకి తీసుకురావడం కోసం కృషి చేస్తోంది. ఈ P4 పథకంలో ప్రభుత్వము, ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ప్రజలందరూ సహకరించి దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్స్ ప్రకారము మరి ఈ నెల 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఈ P4 సర్వే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా 20th వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వార్డు సభలు కూడా రేపు మనం 22వ తారీఖున మన 33 సచివాలయాల్లో కూడా ఈ వార్డు సెక్రటరీస్, అలాగే వెల్ఫేర్ సెక్రటరీల ద్వారా మనం కండక్ట్ చేస్తాము. దాంట్లో వచ్చిన మనం ఏదైతే ఆ సర్వే చేసే రిపోర్ట్ మొత్తం వాళ్ళ ముందు ఉంచుతాం. ఇంకా పొరపాటున ఎవరైనా యాడ్ సర్వే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ రోజున ఇంటి దగ్గర లేని వాళ్ళు కానీ, ఊర్లో లేని వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు రేపైనా కూడా వాళ్ళు యాడ్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. నరసరావుపేట పురపాలక పారిశుద్ధ్య కార్మికులు CATU నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావును కలిసి వారి సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా CATU నాయకులు సీలార్ మాట్లాడుతూ, నరసరావుపేట పురపాలక సంఘంలో 35 మంది కార్మికులకు ఆప్కాస్ నుంచి వేతనం అందటం లేదన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావును కోరినట్లు ఆయన తెలిపారు. నరసరావుపేట మున్సిపాలిటీలో సుమారు 35 మంది ఆప్కాస్లో ఉన్న కార్మికులకి ఆప్కాస్ నుంచి రావాల్సిన 21,000 వేతనం రావట్లేదు. 21 వేతనం వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లక్ష్మణరావు గారు వెంటనే స్పందించి
మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం అయ్యేటట్టు గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. వారికి మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నరసరాపేట మండలం ఇస్సపాలెంలో వెంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ గ్లోబల్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ చిరంజీవి, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ వెంకట రామకృష్ణ, డిస్టిక్ కేబినెట్ ట్రెజరర్ కేశవరావు హాజరయ్యారు. అనంతరం వాసవి క్లబ్ గ్లోబల్ నూతన ప్రెసిడెంట్ లక్ష్మి, సెక్రటరీ శ్యామలాదేవి, ట్రెజరర్ శారదాలను వాసవి కామధేను క్లబ్ అధ్యక్షురాలు సుజాత లక్ష్మి సన్మానించారు. వాసవి క్లబ్ గ్లోబల్ నర్సరాపేట వారు ఇది కొత్తగా ఈ డిస్టిక్లో స్థాపించినటువంటి నూతన క్లబ్బు. వీరు మొట్టమొదటిసారిగా ఇసప్పాలెం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో పులిహార, మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజున ప్రారంభించారు. ఈ వాసవి క్లబ్ గ్లోబల్కి ప్రెసిడెంట్ కపిలవాయి లక్ష్మి గారు, సెక్రటరీ శ్యామలా గారు, అలాగే ట్రెజరర్ శారదా గారు ఎన్నిక కాబడ్డారు. వీరు ఈ సంవత్సరం మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ B204A డిస్టిక్కి మంచి పేరు తేవాలని, అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో మంచి అవార్డులు తెచ్చుకోవాలని, డిస్టిక్లో గుడ్డు క్లబ్గా మంచి అవార్డులు తెచ్చుకోవాలని, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ని సేవా కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, అలాగే వీరికి మంచి సపోర్టు వాళ్ళ హస్బెండ్ గురునాథరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు నన్ను వాసవి క్లబ్ గ్లోబల్ క్లబ్గా నన్ను ప్రెసిడెంట్గా నియమించినందుకు పెద్దలందరికీ నా నమస్కారములు. గవర్నర్ గారికి, ట్రెజరర్ గారికి అందరికీ నా నమస్కారం. అమ్మవారు నాకు ఈ అవకాశం ఇప్పించినందుకు అమ్మవారికి చాలా చాలా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు మేము కొత్తగా వాసవి వనిత గ్లోబల్ క్లబ్ ఏర్పాటైన సందర్భంగా ఈ క్లబ్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వారి వంతు సహకారం ఇచ్చారు. మాకు ఈ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండి మేము ఎంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆ కాళీమాత దయ వల్ల మేము మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నరసరాపేట భవిత రాజు విద్యా మిషన్ ఆధ్వర్యంలో వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డేను నిర్వహించారు. డౌన్ సిండ్రోమ్పై అవగాహన కల్పించారు. దీనికి గురైన వ్యక్తులు, కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తున్నామని కోఆర్డినేటర్ శిల్వరాజు తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో 21 రకాల వైకల్యాలు ఉండొచ్చని, వీటిని గుర్తించి వారికి తగిన విధంగా సహాయం అందించడం చాలా అవసరమని ఆయన తెలిపారు. డౌన్ సిండ్రోమ్ పిల్లల ముఖాల్లో ప్రత్యేకమైన ఆకృతిని గమనించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేరీ కుమారి, పద్మజ పాల్గొన్నారు. నా పేరు మణికాంత్ అండి. నా వైఫ్ బిందు అనూహ్య. మేమిద్దరము ఇవాళ ఈ డౌన్ సిండ్రోమ్ డే రోజున ఈ పాఠశాలకు వచ్చి వీళ్ళతో టైం స్పెండ్ చేయడం మాకు నిజంగా ఆనందం కలిగిస్తుంది. వీళ్ళకి తోడ్పడిన సాయం కానీ ఏదన్నా మా తరపు నుంచి కానీ మా స్నేహితుల తరపు నుంచి ఫ్యూచర్లో ఏదన్నా కావాలంటే తప్పనిసరిగా నేను ముందుకు తీసుకెళ్తాను దీన్ని. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి 21 డౌన్ సిండ్రోమ్ డేగా మనందరం కూడా జరుపుకుంటూ జరుగుతుంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మరి 21 రకాలైనటువంటి మరి వైకల్యాలు ఉండటం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా మనం తెలుసుకునేటువంటి అంశం డౌన్ సిండ్రోమ్. మనం పక్కన చూసినట్లయితే మన స్పెషల్ చిల్డ్రన్స్ని వారిని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు కొద్దిగా బబ్బులీగా, మరి ముఖ కవళికలు కూడా వివిధ కుటుంబాల్లో జన్మించినా సరే వాళ్ళలో ఒకే రకమైనటువంటి మరి ఆకారాలు ఉండటం జరుగుతుందండి. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆదేశాలతో నరసరాపేట పట్టణంలో టీడీపీ, జనసేన నాయకులు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. 13వ వార్డులోని ప్రకాష్ నగర్ భువనచంద్ర టౌన్ హాల్, నల్లపాటి కళ్యాణ మండపం రోడ్డు, 20వ వార్డు చౌడమ్మ గుడిలై, 28వ వార్డు పురపాలక సంఘ హై స్కూల్, కుమ్మరి బజార్ వీధుల్లో పారిశుద్ధ్య పనులను కూటమి పార్టీల నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అత్తులూరి సుబ్బారావు, జనసేన వీర మహిళలు మిరియాల సుబ్బమ్మ, మాధవి పాల్గొన్నారు.
నరసరావుపేటలో గత 5 నెలలుగా నిత్యం పారిశుద్ధ్య కార్యక్రమం మీద నరసరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రతిరోజు కూడా పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు నరసరావుపేట 20వ వార్డు చౌడేశ్వరమ్మ గుడి సైన్లో ఈరోజు ఇక్కడ నిత్య పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక సెక్రటరీ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలానే విజయ్ కుమార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నరసరావుపేట పట్టణం రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల 12వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద్ బాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణారావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి విద్యార్థులు ఎక్కువ సమయం సెల్ ఫోన్లతో గడుపుతున్నారన్నారు. గేమ్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోల ప్రభావంతో చదువుపై ఆసక్తి తగ్గుతుందన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను విద్యా నిపుణులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను అధ్యాపకులు వెలుగులోకి తీసుకురావాలన్నారు. శాసనసభ ముగింపు ఉత్సవాల కోసం ఎమ్మెల్యే అరవింద్ బాబు గుబురు మీసాలు పెట్టుకోవడం విద్యార్థులను ఆకట్టుకుంది. క్రీడా పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యేలు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ సురేష్ బాబు, రామకోటేశ్వరరావు, నాగేశ్వరరావు, రామకోటేశ్వరరావు, కృష్ణ కిషోర్, కృష్ణారావు పాల్గొన్నారు. एकदन्ताय वक्रतुण्डगौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि From second PCA, we have K. Ranjanamma with 92.50%, G. Navanya with 89%. ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా నా శుభాశలు తెలియజేస్తూ మీరు బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, రాబోయే కాలంలో మంచి మంచి పొజిషన్ లో మీరు ఉండాలని చెప్పి దీవిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా, నారా లోకేష్ బాబు గారి మాటగా పవన్ కళ్యాణ్ లాగా పట్టుదలతో మీరు బాగా చదవాలి. మరొకసారి అందరికీ ఎవరు పిలిచినా ఎవరిని నెగ్లెక్ట్ చేయకుండా అందరితో కలిసిమెలిసి ఒక చిన్నపిల్లలాగా పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళలాగా మరి అందరూ మమేకమై నిత్యం జనాల మధ్య ఉండేటటువంటి మా అరవింద్ రావు గారికి పిలవగానే ఇక్కడికి వచ్చేసేందుకు మా కాలేజీ యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మంచి మంచి కంపెనీల్లో రిజల్ట్స్ రావటమే కాదు, మీరు చదువుకున్నటువంటి చదువు తర్వాత మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే దాని విషయంలో కూడా మేనేజ్మెంట్ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది కూడా మేనేజ్మెంట్ నేను హృదయపూర్వకంగా కూడా అభినందిస్తా ఉన్నాను. విద్యార్థి దశ జీవితంలో చాలా చిన్న దశ. కృష్ణారావు గారు చెప్పారు ఇందాక, సెల్స్ వైపు చూడకుండా
బుక్స్ వైపు చూడండి అనేటువంటి ఒక మాట. సెల్స్ వైపు చూడటానికి జీవితం 3 వంతులు ఉంది. ఈ ఒకంతు జీవితంలో కష్టపడితే 3 వంతుల జీవితం కూడా సుఖంగా చేయించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి. మరి సంవత్సరం అంతా కూడా కష్టపడి యానివర్సరీ రోజున మనకున్నటువంటి అదర్ టాలెంట్స్ని, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వీటన్నిటిలో కూడా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేసుకొని ఈ రకంగా వార్షికోత్సవం చాలా ఉత్సాహంగా జరుపుకొని ఎగ్జామినేషన్స్కి తయారవుతుంటాం. బాగా చదువుకొని మంచి ఉజ్వల భవిష్యత్తు పొందాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తూ వాగ్దేవి డిగ్రీ కళాశాల పేరు చాలా చిన్నది, ఆంతర్యం చాలా గొప్పది. వాక్కు దేవతలాగా మీ నాలుకల మీద నర్తించాలని ఆ పేరుతో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. సాధారణంగా మంచానికి 4 కోళ్లు, ఒక బిల్డింగ్ కి 4 పునాదులు ఉంటాయి. కానీ వాగ్దేవి కళాశాలకు 8 బలిష్టమైన పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల మీద నిర్మించినటువంటి ప్రతిష్టమైన విద్యా నిలయంలో మీరందరూ బాగా చదువుకుంటున్నారు. అందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఒక విషయం అయిపోయింది. రెండో, మీరు విద్యార్థులు ఈ కాలంలో సెల్లు ముచ్చట్లు కాస్త తగ్గించి పుస్తకం ముచ్చట్లు పెంచుకుంటే అద్భుతంగా రాణిస్తారు. ఇక 3వ అంశం, ఈ పల్నాడు ప్రాంతంలో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తూ విశ్వవిద్యాలయానికి ధీటుగా మీకు ప్లేస్మెంట్స్ తీసుకొస్తున్నటువంటి ఒకే ఒక విద్యా సంస్థగా నేను భావిస్తున్నాను. అందుకు మీరందరూ అదృష్టవంతులుగా మీరు భావించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నేతృత్వంలో హాస్యభరితమైన నాటక ప్రదర్శన, ఆకట్టుకున్న పల్నాడు ఎమ్మెల్యేల నటన వైభవం. ఆర్థిక మంత్రుల సహకారంతో పేదల అభివృద్ధికి P4 సర్వే, సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అరుణబాబు సమీక్ష సమావేశం. మర్రి రాజశేఖర్ ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మోసం చేయలేదు, మర్రి కుటుంబానికి జగన్ అండగా ఉన్నారన్న మాజీ మంత్రి విడుదల రజని. P4 తో పేదరిక రహిత ఆంధ్రప్రదేశ్, నరసరావుపేట పట్టణంలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అవగాహన ప్రదర్శన. వైభవంగా వాగ్దేవి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు, గుబురు మీసాలతో ప్రత్యేకంగా దర్శనమిచ్చిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.